దేవా మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ పురాతనమైనటువంటి మందిరంలో ప్రభువా, నాయన స్థాపించబడినటువంటి ఈ సంఘంలో ప్రభువా, నీ వాక్యం అందించడానికి ఇచ్చినటువంటి కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. భారతదేశానికి మీరు మిషనరీలను పంపించి వారు చేసినటువంటి దివ్యమైనటువంటి పరిచర్ను బట్టి ప్రభువా, ఈ దినాన్న మాలో అనేక మంది తలెత్తుకొని మేము తిరగలుగుతున్నాం తండ్రి. నాయన మీ నుంచి, మీ వాక్యం నుంచి మేము ఏం నేర్చుకోవాలి తండ్రి? మా తర్వాత తరానికి మేము ఏం బోధించాలి ప్రభా? నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ప్రభా మీరు తాకండి, మేము నేర్చుకోవాల్సినటువంటి పాఠాన్ని మాకు నేర్పించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మనుషులకి జంతువులకి ఓ ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసం ఉన్నది. ఏంటి ఆ వ్యత్యాసం అంటే, జంతువుల్ని సహజాతాలు అని అంటారు. సహజాతాలు అంటే ఇన్స్టింక్టివ్. జంతువులకి ఎవరు ఏం నేర్పించరు, అఫ్కోర్స్ సర్కస్లో ఉంటే తప్పించి, లేకపోతే ఇంట్లో మనము వాటిని సాగు చేసుకోవాలనుకుంటే తప్పించి. అడవిలో జంతువులకి ఎవరు నేర్పించరు, కానీ జంతువులు వాటి జాతి ప్రకారం అలాగే జీవిస్తాయి. కుక్కకి పిల్లి బుద్ధి రాదు, పిల్లికి ఎలక బుద్ధి రాదు, కానీ మనిషికి మాత్రం కుక్క బుద్ధి రావడానికి అవకాశం ఉంది. మనిషి గాడిదలాగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది. ఇది మనిషికి ఉన్నటువంటి తత్వం. జంతువులు సహజాతాలు అయితే మనుషులు సహజాతాలు కాదు. వాళ్ళకు ఇద్దరు నేర్పించాలి. ఒకటి ఇన్స్టిట్యూట్, రెండోది ఇమిటేట్. ఇన్స్టిట్యూట్ అంటే ఒక వ్యవస్థ, అది కుటుంబ వ్యవస్థ కావచ్చు, సంఘ వ్యవస్థ కావచ్చు, మిత్రుల వ్యవస్థ కావచ్చు. వ్యవస్థ నేర్పించినట్లు వాళ్ళు బతుకుతారు. లేదా ఇమిటేట్, వాళ్ళు అనుకరించి నేర్చుకుంటూ ఉంటారు. ఇది మనుషులకు ఉన్నటువంటి తత్వం. దేవుడు మనుషుల్ని ఆ విధంగా తయారు చేసినట్లు మనకి అర్థమవుతుంది. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 9వ వచనం దాకా. నేను ప్రాథమికంగా మొదటి 2 వచనాల గురించి చాలా విపులంగా చెప్తాను. తర్వాత 3వ వచనం నుంచి 9వ వచనం దాకా దాన్ని అప్లై చేసి వదిలేస్తాను నాకున్నటువంటి టైం ప్రకారం. అపోస్తలుడైన పౌలు రోమన్ జైల్లో ఉండి రాసినటువంటి 4 ఉత్తరాల్లో ఒక ఉత్తరం ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ 4 ఉత్తరాలని చెర ఉత్తరాలు అని అంటారు. ఈ 4 ఉత్తరాల్లో మొదటిది ఎఫెసీలు, రెండోది కొలసీలు, మూడోది ఫిలిప్పీలు, 4వది ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. అయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో సంఘం గురించి చాలా స్పష్టంగా రాయటం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రికని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా అభివర్ణించారు. ఒక ఆయన ఏమన్నాడంటే, పౌలు రచనలో ఇది 3వ ఆకాశానికి తీసుకెళ్ళిపోయేది అని అన్నాడు. ఇంకొక ఆయన పౌలు రచనలో ఇది ఎవరెస్ట్ శిఖరం లాంటిది అని అన్నాడు. చాలా లోతైనటువంటి భావాలు కలిగినటువంటి చిన్న పత్రిక అని చెప్పాలి. 155 వచనాలు, 6 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పత్రిక మనకున్నటువంటి ఆధిక్యత, మనకున్నటువంటి బాధ్యత, మనకున్నటువంటి బాధ్యత, ఈ రెండు కూడా చాలా విపులంగా ఈ 155 వచనాల్లో రాయటం జరిగింది. ఎంత లోతైన భావం కలిగింది అని అనటానికి 1958 సంవత్సరం నుంచి 1964 సంవత్సరం మధ్యలో ఉన్నటువంటి కాలంలో లండన్ పట్టణంలో బ్రిటిష్ రాణి గారికి పాస్టర్ గారు అయినటువంటి మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటువంటి ఆయన ప్రతి శుక్రవారము ఎఫెసీయులకు రాసిన పత్రిక మీద ఆయన బైబిల్ స్టడీ చేసేవాడు 1 గంట సేపు. ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రతి వారం గంట చొప్పున 232 వారాలు ఆయన బైబిల్ స్టడీ చేస్తే కానీ ఈ 155 వచనాలు పూర్తి కాలేదు. 8 పుస్తకాలుగా ఆయన చేసినటువంటి అభ్యాసాన్ని ముద్రించడం జరిగింది. నేను 3 సార్లు ఈ పత్రిక మీద వేరు వాళ్ళకి బోధించాను. కరోనా టైంలో సింగపూర్లో ఉన్న వాళ్ళకి బోధించినప్పుడు దీన్ని 72 గంటలు బోధించాల్సి వచ్చింది ఈ పత్రిక మీద. మరొకసారి స్కాట్లాండ్ వాళ్ళకి బోధించినప్పుడు 75 గంటలు బోధించాల్సి వచ్చింది. మరొకసారి సౌదీ
అరేబియాలో ఉన్న వాళ్ళకి దీన్ని బోధించినప్పుడు సుమారు 100 గంటలు బోధించాల్సి వచ్చింది. చాలా లోతైనటువంటి విషయాలు కలిగినటువంటి పత్రిక ఇది. ఈ పత్రికను చాలా సులభమైనటువంటి పద్ధతిలో మీకు పరిచయం చేస్తాను. మొదటి 3 అధ్యాయాలు 66 వచనాలు ఉంటాయి. ఈ 3 అధ్యాయాలు 66 వచనాల్లో పౌలు భక్తుడు గారు యేసు ప్రభువులో మనకున్నటువంటి ఆధిక్యత, యేసు ప్రభువులో మనకున్నటువంటి గొప్ప ఆస్తి, యేసు ప్రభువులో మనకున్నటువంటి హోదా, అది చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. చివరి 3 అధ్యాయాల్లో దేవుని బిడ్డగా మనకు ఉండాల్సినటువంటి జీవితం గురించి రాశాడు. వాట్ క్రైస్ట్ డిడ్ అనేది మొదటి 3 అధ్యాయాలు అయితే, వాట్ క్రిస్టియన్ షుడ్ డూ అనేది చివరి 3 అధ్యాయాలు. క్రైస్ట్ వర్కింగ్ ఫర్ అస్ మొదటి 3 అధ్యాయాలు అయితే, క్రిస్టియన్ వాక్ చివరి 3 అధ్యాయాలు. ఇది ఈ పత్రిక సంక్షిప్తంగా చెప్పాలంటే. మొదటి అధ్యాయానికి 23 వచనాలు. ఇందులో మొదటి 14 వచనాల్లో దేవుణ్ణి ఆరాధించాడు. ఈ ఆరాధనకి ఒక వరల్డ్ రికార్డ్ ఉన్నది. ఏంటి అని అంటారేమో, 3వ వచనం నుంచి 14వ వచనం దాకా తెలుగు బైబిల్లో 6 మనకి సెంటెన్సెస్ కనబడతాయి. కానీ గ్రీకులో 203 పదాలు 3వ వచనం నుంచి 14వ వచనం దాకా ఒకటే సెంటెన్స్ అంటే ఊపిరి బిగపట్టుకొని 2 నిమిషాలు మాట్లాడితే కానీ ఆ వచనం పూర్తి కాదు. సింగిల్ బ్రెత్లో తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్ముణ్ణి ఆరాధించాలని ఆశపడ్డాడు పౌలు భక్తుడు. అందుకనే దాన్ని ఒక వరల్డ్ రికార్డ్ అంటారు. తండ్రి దేవుడు మనల్ని కన్నాడు అంటే చూశాడు. కుమారుడు మనల్ని కొన్నాడు, ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఆయన స్థిరపరిచాడు. ఈ ముగ్గురు పరిచర్య చేయటం బట్టి మనము క్రైస్తవులము అయ్యాము. తండ్రి మనల్ని జగదుత్పత్తి ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కుమారుడు తన స్వరక్తమిచ్చి మనల్ని విమోచించాడు. పరిశుద్ధాత్ముడు ముద్ర వేసి నువ్వు దేవుని బిడ్డవి అని ధృవీకరించాడు. 15వ వచనం నుంచి 23వ వచనం దాకా ఆయన ప్రార్థన చేశాడు. ఇంత గొప్ప దేవుణ్ణి నేను గ్రహించటం అనేది నా వల్ల కాదు, నువ్వు నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం, మనందరం కూడా పాపములో చచ్చిన వారం అంటే పడుకుంటాం. చచ్చిపోయి పడుకోనున్నటువంటి మనల్ని యేసుక్రీస్తులో లేపి కూర్చోపెట్టిన మనందరికీ కూడా పని అప్పగించాడు. క్రైస్తవులంగా మనం పని చేస్తాం. ఇది మొదటి 10 వచనాలు. పనిచేసే క్రైస్తవులందరినీ ఒక సంఘముగా, పనిచేసే క్రైస్తవులందరినీ ఒక పట్టణముగా చేసి ఆయన శిరస్సుగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇది 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ గొప్ప మర్మం నాకెలా తెలిసింది? నేను పరిశోధిస్తే తెలిసింది కాదు, నేను చదువుకుంటే వచ్చింది కాదు. దేవుడు నన్ను ఏర్పరచుకొని నాకు బహిర్గతం చేశాడు, నాకు బట్టబయలు చేశాడు, నాకు రివీల్ చేశాడు. ఎందుకు చేశాడు? పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో చేశాడు. అది మీకు అందించాలని. 14వ వచనం నుంచి 21వ వచనం దాకా పరిశుద్ధాత్మలో బలాన్ని కలిగి ఉండాలని, కుమారుడు మనలో వసించాలని, తండ్రి ప్రేమను అనుభవించాలని ఆయన ప్రార్థన చేసి ముగించాడు. ఇది మొదటి 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాల్లో మనము దేవుని బిడ్డలము అయ్యాము. ఆ దేవుని బిడ్డలతో 4వ అధ్యాయం నుంచి మొదలు పెడుతున్నాడు. 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా 2 విషయాలు చెప్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, మనందరం దేవుని బిడ్డలం కాబట్టి మనకి 3 ఉండాలి అని చెప్తున్నాడు. ఏంటి ఆ 3? 1, 4వ అధ్యాయం 1 నుంచి 16 దాకా సంఘములో ఐక్యత ఉండాలి. సంఘములో ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోతే మనం విచ్ఛిన్నం అయిపోతాం. ఐక్యత లేకపోతే కుప్పకూలిపోతాం. ఐక్యత లేకపోతే సాతాను దాడికి గురవుతాం. అందుకనే 16 వచనాలు ఐక్యత గురించి ఆయన రాశాడు. మనం యాక్చువల్గా ఇప్పుడు 2వ భాగంలో ఉన్నటువంటి భాగాన్ని చదవబోతున్నాం. 2వ భాగంలో ప్రతి వ్యక్తి కూడా పవిత్రత కలిగి ఉండాలి.
సహవాసములో ఐక్యత, వ్యక్తిత్వములో పవిత్రత, యూనిటీ, ప్యూరిటీ. ఈ ప్యూరిటీ గురించి 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 5వ అధ్యాయం 21వ వచనం దాకా రాశాడు. ఇక 3వది, మనకి సహవాసములో ఐక్యత ఉండాలి, వ్యక్తిగత జీవితంలో పవిత్రత ఉండాలి, సంబంధాలలో సఖ్యత ఉండాలి, హార్మనీ. భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉండాలి, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన సఖ్యత ఉండాలి, యజమానులకి పనివాళ్ళకి మధ్యన సఖ్యత ఉండాలి, యూనిటీ ఇన్ ఫెలోషిప్, ప్యూరిటీ ఇన్ లైఫ్, హార్మనీ ఇన్ రిలేషన్స్. ఈ 3 ఉన్నట్లయితే మనకి టీవీ కెమెరా పెడుతూ ఉంటారే, ట్రైపాడ్ అంటారు. ఆ విధంగా ట్రైపాడ్ లాగా సంఘము గట్టిగా నిలబడుతుంది. ఎవరి ముందు? 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 24వ వచనం దాకా సాతాను ముందు నిలబడి సాతానుని షూట్ చేయగలుగుతాం, సాతానుని అటాక్ చేయగలుగుతాం. ఇది మొత్తం 155 వచనాల ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో మనము ఈ సమయంలో 9 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. ఈ 9 వచనాలు దేని గురించి అని అంటే పవిత్రత గురించి రాస్తున్నాడు. పవిత్రత గురించి 4వ అధ్యాయం 17వ వచనంలో మొదలైంది. 17వ వచనం నుంచి ఆ అధ్యాయం చివరి దాకా 3 విషయాలు రాశాడు. పవిత్రులుగా ఉండాలంటే కొన్ని తీసేయాలి, పవిత్రులుగా ఉండాలంటే కొన్ని ధరించుకోవాలి, పవిత్రులుగా ఉండాలంటే కొన్ని మార్చుకోవాలి. 3 విషయాలు రాశాడు. కొన్ని తీసేయాలి, పాతవి కొన్ని వదిలేయి అని అంటున్నాడు. రెండోది, కొత్తవి కొన్ని ధరించుకోవాలి, కొన్ని మార్చుకోవాలి అని చెప్తున్నాడు. మార్చుకోవాల్సినవి ఏంటి? అబద్ధాలు ఆడుతున్నావా? అబద్ధం ఆడుతూ మానే. మరి ఏం చేయాలి? నోరు మూసుకొని ఉండకూడదు, సత్యాన్ని చెప్పాలి. ఇది మార్చుకోవటం. ఒకవేళ కోపం ఎక్కువ అవుతుందా? ఉండని కోపం, కానీ పాపం చేయొద్దు. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవటం నేర్చుకోవాలి. 3వది, దొంగతనం చేస్తున్నావా? మానేసి ఊరికనే ఉండదు, పని చేయి, పని చేసి అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వు. 4వది, చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా? మానేసేయి, ఇతరులకు ఉపయోగపడే మాటలు మాట్లాడుతూ నేర్చుకో. 5వది, కక్ష, కుళ్ళు ఇలాంటివి ఉన్నాయా? మానే, క్షమించటం నేర్చుకో. ఇవి మార్చుకోవాల్సింది. తీసేయాల్సినవి కొన్ని ఉన్నాయి, ధరించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇది 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చివరి దాకా. ఇప్పుడు 5వ వచనంలోకి వద్దాం. బైబిల్ ఉంటే మీరు చూడండి. కావున, కావున అనే మాట ఉపయోగించారంటే మీరు ఆల్రెడీ పాతే తీసేశారు, కొత్త ధరించుకున్నారు, అయితే మార్చుకోవాల్సినవి మార్చుకున్నారు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని అంటున్నాడు. దేవుని పోలి నడుచుకోవాలి. నేను ఆరంభంలో ఒక మాట చెప్పాను, మనుషులు ఇమిటేట్ చేస్తారు, మనుషులు ఇమిటేట్ అనుకరిస్తారు. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఎవరిని అనుకరిస్తున్నావు? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జీవించే ప్రతి ఒక్కళ్ళు, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మీరు ఎవరో ఒకళ్ళని అనుకరించే వాళ్ళే. మీరు ఎవరో ఒకళ్ళని, అది ఎవరో నాకు తెలీదు, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ నాకు తెలీదు. అనుకరించకుండా మీరు బ్రతకలేరు, అనుకరించకుండా మీరు సమాజంలో ఉండలేరు. యు మస్ట్ ఇమిటేట్ సంబడి. అయితే పౌలు ఏమంటున్నాడంటే, ఇమిటేట్ గాడ్, దేవుణ్ణి అనుకరించండి అని చెప్తున్నాడు. ఇమిటేట్ గాడ్. క్రైస్తవులంగా ఇమిటేట్ చేయాల్సింది యేసుక్రీస్తుని, క్రైస్తవులుగా ఇమిటేట్ చేయాల్సింది తండ్రి దేవుణ్ణి, ఆయన్ని అనుకరించబద్దులమై మనము ఉంటున్నాం అని అంటున్నాడు. అయితే ఈ ఇమిటేషన్ అన్నది ఎంత ప్రాముఖ్యమైనది అన్నదాన్ని మనం చూసినట్లయితే 32వ వచనం 4వ అధ్యాయంలో, మీరు కుళ్ళు, కచ్చి ఇవన్నీ ఉంటే కనుక అవి మానేసి క్షమించండి. ఎప్పుడు క్షమించగలుగుతారు? ప్రేమ ఉంటే. ప్రేమ ఉన్నప్పుడు అనుకరిస్తాం, లేకపోతే సాధ్యం కాదు. ఇఫ్ యు డోంట్ లవ్ సంబడి యూ కెనాట్ ఇమిటేట్ దట్ పర్సన్. ఒక వ్యక్తి పట్ల మీకు ప్రేమ లేకపోతే మీరు అనుకరించలేదు. మీలో చాలామంది సెలబ్రిటీస్ని
ఫాలో అవుతూ ఉంటారు. సెలబ్రిటీస్ని ఫాలో అయినప్పుడు మనం ఉపయోగించేటువంటి పదం ఏంటంటే ఫ్యాన్ అనే పదం ఉపయోగిస్తాం. ఫ్యాన్స్ అసోసియేషన్ అని అంటూ ఉంటాం. ఇక్కడ పౌలు భక్తుడు అలాంటి పదజాలాన్ని తీసుకొస్తున్నాడు. ఇఫ్ యు లైక్ హిమ్, ఇఫ్ యు లవ్ హిమ్, యు మస్ట్ ఇమిటేట్ హిమ్. ఆయన్ని అనుకరించాలి అని చెప్తున్నాడు. అయితే మళ్ళీ చదువుతాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడి. మనము దేవుని పిల్లలము అయితే దేవుణ్ణి పోలి నడుచుకుంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే అది సాధ్యమవుతుంది. నేను చాలా క్లియర్గా ఈ మాట చెప్తున్నా. ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రతి ఒక్కరిని దేవుడే సృష్టించాడు. ఆ వ్యక్తి దొంగోడై ఉండొచ్చు, ఆ వ్యక్తి కూనీలు చేసేవాడై ఉండొచ్చు, ఆమె వ్యభిచారి అయి ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. ప్రతి ఒక్కరిని దేవుడే సృష్టించాడు. గాడ్స్ చిల్డ్రన్ ప్రతి ఒక్కళ్ళు కూడా, దాంట్లో అనుమానం లేదు. అయితే వాళ్ళ పట్ల దేవునికి ప్రేమ ఉన్నది, వాళ్ళ పట్ల దేవునికి ప్రేమ ఉన్నది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ పట్ల దేవునికి ప్రేమ ఉన్నది. కానీ మీ ప్రేమన దేవుని పట్ల ఉన్నదా లేదా అనేది ప్రశ్న. డూ యు లవ్ గాడ్? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అనేది కాదు, అది ప్రాముఖ్యమైనది. తనని ఎందరైతే అంగీకరించారో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి తన పిల్లలవటానికి అధికారం ఇచ్చాడు. ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానంటే, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమను ఎవరైతే స్వీకరిస్తారో, ఆ ప్రేమను ఎవరైతే అనుభవిస్తారో, ఆ ప్రేమను వాళ్ళు జీవితంలో ఆస్వాదించి దానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. దేవుడు మీ అందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే మీలో ఎంతమంది ఆ ప్రేమను అనుభవించారు అనేది నాకు తెలీదు. 1829వ సంవత్సరంలో జరిగిన విషయం ఇది. అతని పేరు జార్జ్ విల్సన్. జార్జ్ విల్సన్ అనేటువంటి ఆయన దొంగతనం చేశాడు. ఈ దొంగతనం చేయటం బట్టి అది కూడా దేంట్లోంచి ఒక కొరియర్, ఒక పోస్ట్ దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే ఆ పోస్టు ద్వారా రావాల్సినటువంటి మందు అందక ఒక వ్యక్తి చచ్చిపోయాడు. అందుకనే కోర్టులో కేసు వేస్తే చివరికి అతనికి మరణశిక్ష విధించాలన్నారు. అతని పేరు జార్జ్ విల్సన్. 1829వ సంవత్సరంలో పెన్సిల్వేనియా అనేటువంటి రాష్ట్రంలో, అమెరికాలో. అయితే అతనికి ఇక మరణశిక్ష విధించాలి అనుకునేటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్కి చాలామంది ఉత్తరాలు రాశారు, జార్జ్ విల్సన్ చంపాలని ఈ పని చేయలేదని. అయితే జాగ్రత్త వినండి. అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన క్షమాపత్రాన్ని రాసి క్షమను అందిస్తూ, పార్డన్ అందిస్తూ పెన్సిల్వేనియా గవర్నర్కి లెటర్ పంపించాడు. పెన్సిల్వేనియా గవర్నర్ జార్జ్ విల్సన్ ఉన్నటువంటి ఊరు మేయర్కి దాన్ని పంపించాడు. ఆ మేయర్ జైలు అధికారికి పంపించాడు. జైలు అధికారి జార్జ్ విల్సన్ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, బాబు జార్జ్ విల్సన్, అమెరికన్ ప్రెసిడెంట్ నీకు క్షమాపత్రాన్ని పంపించాడు, నువ్వు అంగీకరించినట్లయితే బయటికి పంపిస్తాం అని అంటే అతను ఏమాత్రం సంకోచించకుండా ఐ డోంట్ వాంట్ అని అన్నాడు. నాకు అక్కర్లేదని. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. పంపించింది సాక్షాత్తు అమెరికన్ ప్రెసిడెంట్. ఒకవేళ ఇతనిని చంపకుండా వదిలేస్తే ఇతను వద్దు అన్నాడు, ఎందుకు చంపలేదు? అమెరికన్ ప్రెసిడెంట్ ఈయన్ని చంపొద్దు అని అన్నారు, చంపితే ఏమవుతుంది? ఈ రెంటి మధ్యన వాళ్ళు టెన్షన్ పడి అమెరికన్ సుప్రీం కోర్టుని అడిగారు, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారని. జాన్ మార్షల్ అనేటువంటి ఆయన అప్పట్లో జడ్జి గారు, ఆయన వాదోపవాదాలు విని ఆయన అన్నటువంటి మాట ఇది. ఏమన్నాడు తెలుసా? క్షమాపత్రం అనేది ఒక కాగితం మాత్రమే, క్షమాపత్రం అన్నది ఒక కాగితం మాత్రమే. దాన్ని స్వీకరిస్తే దానికి విలువ ఉంటుంది, దాన్ని ధిక్కరిస్తే అది చెత్త కాగితంతో సమానం అని అన్నాడు ఆయన. కాబట్టి ఒకవేళ జార్జ్ విల్సన్ తృణీకరిస్తే మనం ఏం చేయలేమని ఒకసారి ఆలోచించండి. నేను ₹1,00,000 మీకు చెక్కు రాసిచ్చాను, అది చెక్కే ₹1,00,000 విలువ కలిగింది. దాన్ని మీరు బ్యాంకుకి తీసుకెళ్తే ఆ చెక్కు ₹1,00,000 మీకు ఇస్తుంది. దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే
అది చిత్తు కాగితమే. దేవుడు మిమ్మల్ని ప్రేమించి, నన్ను ప్రేమించి ప్రేమ పత్రాన్ని మనకి రాస్తే, ఆ పత్రాన్ని తుంగలో తోసేస్తే దానికి విలువ ఉండదు. అందుకే అంటున్నాను, నువ్వు దేవుని పిల్లోడువైతే, నువ్వు దేవుని పిల్లవైతే, దేవుని ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తివైతే, దేవుడు ఏ విధంగా నడిచాడో ఆ విధంగా నడుచుకున్న బద్దులమై ఉంటున్నాము అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లోడిని కాబట్టి, దేవుని పిల్లను కాబట్టి, రిలేషన్ బట్టి రెస్పాన్సిబిలిటీ వస్తుంది, బంధాన్ని బట్టి బాధ్యత వస్తుంది. ఆయన ఒకవేళ జార్జ్ విల్సన్ కనుక అమెరికన్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి పార్డన్ ఒప్పుకున్నట్లయితే, క్షమాపణ ఒప్పుకున్నట్లయితే, ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యగారు నాకు క్షమాభిక్ష ఇచ్చాడు, అయ్యగారు నాకు విడుదల కలిగించాడు, ఆయన ఘనత కోసం నేను జీవిస్తానని ఒక బాధ్యతతో ఉండేవాడు. బంధం ఉంటే బాధ్యత ఉంటుంది, బంధం ఉంటే బాధ్యత ఉంటుంది. సో మొదటి పాఠం ఏంటనంటే, నువ్వు దేవుని బిడ్డవా, దేవుని ప్రేమను వ్యక్తిగతంగా అంగీకరించినటువంటి బిడ్డవా? నువ్వు దేవుని ప్రేమను వ్యక్తిగతంగా అంగీకరిస్తే ఆ బంధాన్ని బట్టి నీకు బాధ్యత వస్తుంది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఒకప్పుడు, అంటే కొన్ని సంవత్సరాల క్రితం, హాలీవుడ్ వాళ్ళు భారతదేశంలో ఒక సినిమా తీశారు ఒక భారతీయుడి మీద. అతని పేరు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీగా నటించటానికి హాలీవుడ్ నుంచి ఒక నటుడిని తీసుకొచ్చాడు. అతని పేరు బెన్ కిన్స్లే అనేటువంటి ఆయన. బెన్ కిన్స్లే ఎంత అద్భుతంగా నటించాడంటే, గాంధీ ఎలాగ మాట్లాడతాడో అలాగే మాట్లాడాడు, గాంధీ ఎలా నడుస్తాడో అలాగే నడిచాడు, గాంధీ హావభావాలన్నీ ఆయన చూపించగలిగాడు. ప్రపంచమంతట్లో బెస్ట్ యాక్టర్ ఆస్కర్ అవార్డ్ బెన్ కిన్స్లేకి ఇచ్చారు. ఆ టైంలో అతన్ని ఇంటర్వ్యూ చేశారు. నువ్వు గాంధీని ఎప్పుడైనా చూసావా? నేను ఈ కంటితో గాంధీని ఎప్పుడు చూడలేదు. నువ్వు ఎప్పుడైనా గాంధీతో మాట్లాడావా? నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మరి గాంధీలాగా ఎలా వ్యవహరించగలిగామంటే, ఆయన ఇటువంటి జవాబు ఏంటి తెలుసా? గాంధీ గారి పేరున్నటువంటి ప్రతి వీడియో సంపాదించి నేను చూశాను, గాంధీ గారు మాట్లాడేటువంటి ప్రతి ఆడియో నేను చూడటానికి ప్రయత్నం చేశాను. తద్వారా నేను గాంధీ గారి హావభావాలన్నిటిని గమనించి ఆ హావభావాల్ని నేను నా జీవితంలో అనుకరించానని. దేవుణ్ణి మనలో ఎవరు చూడలేదు, దేవుని స్వరాన్ని మనలో ఎవరు వినలేదు. కానీ ఒకటి మాత్రం దేవుడు మనకి ఆధిక్యతనిచ్చాడు. ఆయన ఏమిచ్చాడు? హీ గేవ్ us his word. తన వాక్కుని మనకిచ్చాడు, తన జీవ వాక్కుని మనకిచ్చాడు. ద మోర్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మోర్ యు స్పెండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎంత బాగా చదివితే, దేవుని సన్నిధానంలో ఎంత ఉత్కృష్టతతో నువ్వు గడపగలిగితే, దేవుని యొక్క హావభావాలు పరిశుద్ధాత్ముడు నీ గుండె మీద పడేటట్లు చేస్తాడు. యు బిహేవ్ లైక్ గాడ్. దేవునిలాగా ప్రవర్తిస్తావు. యు స్పీక్ లైక్ గాడ్. దేవునిలాగా మాట్లాడతావు. యు లివ్ లైక్ గాడ్. దేవుడు అలాగా మనం జీవించటం సాధ్యం కాకపోతే తన వాక్యములో ఈ మాట రాసుండేవాడు కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? భారతదేశంలో 140 కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఈ 140 కోట్ల ప్రజలకి నిజమైన దేవుడు తెలియకపోవచ్చు, కానీ ఆ నిజ దేవుణ్ణి పరిచయం చేయడానికి నిన్ను నేను పెట్టాను అని అంటాడు. గాడ్ హ్యాస్ ప్లేస్డ్ us టు రివీల్ ద ట్రూ గాడ్ టు దిస్ నేషన్. ఈ దేశానికి ఆ నిజమైన దేవుణ్ణి మనము చూపించేది మాటలతో కాదు, లేదా మనం చేసేటువంటి చారిటీతో కాదు. our very life, మన జీవితం అది చూపించేదిగా ఉంటుంది. నెంబర్ 1, మనము దేవుని పిల్లలమైతే మనము బాధ్యతతో దేవుణ్ణి అనుకరిస్తాం. రెండోది, దేవుని పిల్లలమైతే సన్నిహితత్వాన్ని బట్టి మనము అనుకరిస్తాం. మూడవది, మనము కావాలని అనుకరిస్తాం. మళ్ళీ చదువుతాను మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణమునుగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి.
ఇండివిజువల్గా మనము అనుకరిస్తాం, వ్యక్తిగతంగా, ఇంటిమేట్గా అనుకరిస్తాం, సన్నిహితంగా, ఇంటెన్షనల్గా మనము అనుకరిస్తాం. కావాలని అనుకరణ, కావాలని చేసేది అనుకరణ. అది యాదృచ్ఛితంగా అయ్యేది కాదు, అనుకోకుండా అయ్యేది కాదు. మనకిష్టమైనటువంటి హీరో ఉంటే, హీరోయిన్ ఉంటే కనుక వాళ్ళు వేసుకునేటువంటి దుస్తులు మనం కొనుక్కు తెచ్చుకుంటాం. వాళ్ళు వేసుకున్నటువంటి బ్లౌజ్ మోడల్ మనము కావాలని కుట్టించుకుంటాం. వాళ్ళ యొక్క వాకింగ్ స్టైల్ మనము కావాలని నేర్చుకుంటాం. ఇట్ ఈజ్ ఇంటెన్షనల్, అది కావాలని చేసేది. అందుకనే ఇలాగ ఆదివారం మిమ్మల్ని కూర్చోపెట్టి ఈ వాక్యాన్ని ఎందుకు వివరిస్తున్నారు, ఈ వాక్యాన్ని ఎందుకు బోధిస్తున్నారు? గాడ్ వాంట్స్ us టు డూ ఇట్ ఇంటెన్షనలీ, కావాలని ఆయన చేయమని అడుగుతూ ఉన్నాడు. అయితే ఆ చివరిలో ఉపయోగించినటువంటి ఆ మాట చూడండి, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుణ్ణి కావాలని అనుకరిస్తే దేవుని ప్రేమను మనము కనపరుస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ వరల్డ్ దేవుణ్ణి ఏ విధంగా చూడగలుగుతుందంటే ద వే వి ఎక్స్ప్రెస్ లవ్, ప్రేమను మనం అందించినప్పుడు ఈ ప్రపంచం దేవుణ్ణి మనలో చూడగలుగుతుంది. ఈ లోకానికి ప్రేమ కావాలి, ఈ లోకానికి నిజమైన ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి కావాలి. అయితే ప్రేమ ఎలాంటిది అని అంటే ఇందులో ఉన్నటువంటి లక్షణాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. గాడ్స్ లవ్ ఈజ్ కాస్ట్లీ. దేవుని ప్రేమ చాలా వెలతో కూరింది. అర్పణము, అర్పణము అనే మాట ఉపయోగించారు. దేవుడు అర్పణము అంటే హీ గేవ్ ఎవ్రీథింగ్, అర్పించేశాడు. అర్పించినప్పుడు ఇక మిగిలేది ఏమీ లేదు, ఆహుతి అయిపోయాడు. సమస్తాన్ని నీ కోసం పెట్టాడు. ఎందుకో తెలుసా? టు షో లవ్. ప్రేమకున్నటువంటి లక్షణం ఇది. కోపం ఉంటే మౌనంగా ఉంటే సరిపోద్ది, కానీ ప్రేమకి రెండిట్లో ఏదో ఒకటి కావాలి. అయితే నోరు తెరిచి మాట్లాడి చెప్పాలి ఐ లవ్ యూ అని, లేదా ఆ ప్రేమకు చిహ్నంగా ఏమైనా ఇవ్వాలి, ఏమైనా చేసి చూపించాలి. గాడ్ ఎంతగా ప్రేమించారంటే తన కొడుకుని మనకిచ్చాడు. హి గేవ్ హిస్ సన్, తన ఏకైక కుమారుణ్ణి మనకిచ్చాడు. దేవుని ప్రేమ చాలా ఖరీదైంది. దేవుని ప్రేమ చాలా ఖరీదైంది. అందుకనే అర్పణము అనేటువంటి మాట ఉపయోగించాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. మనము కుళ్ళిపోయాం, మనము కృషించిపోయాం, మనము మన జీవితాన్ని పాడు చేసుకున్నాం. ఆ విధంగా పాడైపోయినటువంటి మనల్ని ఆయన పరిమళ వాసనగా చేయటం, వావ్, పరిమళ వాసనగా చేయటం. కుళ్ళిపోయిన వాళ్ళు అని అంటే నాకిద్దరు వ్యక్తులు గుర్తొస్తారు. ఒకళ్ళు ఎవరు తెలుసా? మదర్ తెరీసా. రెండో వ్యక్తి ఎవరంటే జోసెఫ్ డేమియన్. మదర్ తెరీసా, జోసెఫ్ డేమియన్, జాన్ డేవిస్. మదర్ తెరీసా గురించి మీరు అక్కడక్కడ చదువుని ఉంటారు. ఆమె గురించి నేను చెప్పడం ఇష్టపడలేదు, మీరు చదువుతారు కాబట్టి. బహుశా జోసెఫ్ డేమియన్ గురించి బయోగ్రఫీల్లో చదువుతారేమో, అది కూడా పర్లా. కానీ జాన్ డేవిస్ గురించి మీరు వినండి. ఎందుకనంటే ఇక్కడి నుంచి పెద్ద ఎక్కువ దూరం కాదు జాన్ డేవిస్ చేసినటువంటి పరిచర్య. చాలా దగ్గర ఇక్కడ నుంచి మీకు రామచంద్రాపురం వినుండి ఉంటారు. రాజమండ్రికి కాకినాడకి మధ్యన ఉంటుంది రామచంద్రాపురం. 1880 ఆ ప్రాంతాలలో రామచంద్రాపురం దేనికి ప్రసిద్ధి అని అంటే, జాగ్రత్త వినండి, ఆ పేరుకి అక్కడున్నటువంటి పరిస్థితికి అసలు సంబంధం లేనట్టుది. ఏనంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఉంటే కనుక ఆ ఊరు తీసుకొచ్చి అక్కడ పడేసేవాళ్ళు. అక్కడ అంతా కూడా కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ప్రాంతానికి కెనడా నుంచి, ఒంటారియో అనేటువంటి ప్రాంతం నుంచి 9వ క్లాస్ మాత్రమే చదివినటువంటి ఒక బాబు మిషనరీగా వచ్చాడు, ఒక బ్యాప్టిస్ట్ మిషనరీగా. అతని పేరు జాన్ డేవిస్. జాన్ డేవిస్ అక్కడికి వెళ్ళినప్పుడు జాన్ డేవిస్కి అక్కడ ఉన్నటువంటి కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు కనబడ్డారు. ఆయన కష్టపడ్డాడు. ఆయన
చాలా ప్రయాసపడ్డాడు, అనేక మందికి ఉత్తరాలు రాశాడు. ఆయన ఆ విధంగా డబ్బులు సంపాదించి 180 మంది పట్టగలిగేటువంటి ఆసుపత్రి రామచంద్రాపురంలో 2.5 ఎకరాల్లో ఆయన కట్టాడు. ఇప్పటికీ మీరు ఆ ఆసుపత్రి చూడొచ్చు, కానీ పాడుపడిపోయి ఉంటుంది, అది పాడుపడిపోయి. అయితే అసలు మీకు చెప్పాలనుకున్న విషయం, ఆయన 12 సంవత్సరాలు కష్టపడి ఆ ఆసుపత్రి కట్టి అనేక మందికి ఆయన సేవ చేసి అనేక మందిని వాళ్ళు స్వస్థపరిచి కుష్టి వ్యాధి కలిగి కంపు కొట్టేటువంటి వాళ్ళకి పరిమళ వాసనగా చేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. కెనడా వెళ్ళాలి. ఆయన యొక్క పడవ, ఆయన యొక్క నావ న్యూయార్క్ పట్టణంలో ఆగింది. జ్వరంగా ఉంటే తిన్నగా ఆసుపత్రి తీసుకెళ్లారు. జ్వరం చెక్ చేస్తున్నప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారు, నీ బ్లడ్ టెస్ట్ చేస్తే బాగుంటుందని. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత లోనికి పిలిచి చెప్పారు, మాకు ఒక చిన్న అనుమానం ఉంది అని. ఏంటి అని అంటే, నీ కుష్టి వ్యాధి ఉన్నట్లుందని. మరొక టెస్ట్ చేశారు, తెలిసిపోయింది తన కుష్టి వ్యాధి ఉందని. 12 సంవత్సరాల తర్వాత తన భార్య తనను కలవటానికి వచ్చింది. 2 సంవత్సరాలప్పుడు కూతురును వదిలేశాడు. ఆ కూతురు వస్తూ ఉంది. డాక్టర్స్ ఒక్క మాట చెప్పారు, నువ్వు 14 రోజుల దాకా నీ భార్యను కానీ నీ పిల్లను కానీ నువ్వు తాకటానికి వీల్లేదని. అంత దూరంలో కూతురుంటే, అంత దూరంలో భార్య ఉంటే తాకటానికి సాహసించలా. ఎందుకనంటే కుష్టి వ్యాధి ఉండే. డాక్టర్స్ అన్నారు, నీ కుష్టి వ్యాధి ముదిరిపోయింది, నీ భార్య నీతో నివసించకూడదు ఇక్కడని. ఆమెతో అన్నాడు, నన్ను క్షమించు, నువ్వు నా భార్యగా, నువ్వు ఇంతకాలం నన్ను ప్రేమించావు, ప్లీజ్ ఇక నన్ను మర్చిపోయి వెళ్ళిపో అంటే ఆమె ఏడ్చి చెప్పింది, నిన్ను పెళ్లి చేసుకుంది నిన్ను వదిలిపెట్టాలటానికి కాదు, నీతో ఉంటానికని. జాన్ డేవిస్ అలాగే కుష్టి వ్యాధితో చచ్చిపోయాడు. కానీ ఈరోజు రామచంద్రాపురంలో కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకో తెలుసా? పరిమళ వాసనగా చేయడానికి దేవుడు పంపించాడు. మీరు రామచంద్రాపురం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే ఎదురుగా ఒక బిల్డింగ్ మీద ఒక పెద్ద బోర్డు కనబడుతుంది. ఏమని తెలుసా? వరల్డ్ లెప్రసీ సెంటర్. రామచంద్రాపురంలో ప్రపంచవ్యాప్తికరమైనటువంటి లెప్రసీ సెంటర్ ఉండటం ఏంటండి అనే ప్రశ్న మీకు ఉండొచ్చు. ఎందుకో తెలుసా? పరిమళ వాసనగా మార్చడానికి మిషనరీలు వచ్చారు కాబట్టి. ఆయన ప్రేమ చాలా అర్పణగా ఉన్నది. ఆయన ప్రేమ ఆదరణ కలిగించేది. మూడోది, ఆయన పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. గాడ్స్ లవ్ ఈజ్ ఎ కమిటెడ్ లవ్. మొదటిది కాస్ట్లీ లవ్, రెండోది కేరింగ్ లవ్, మూడోది కమిటెడ్ లవ్. తన్ను తాను ఆయన సమర్పించుకున్నాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్ హిజ్ లైఫ్. నికీ క్రూజ్ అని ఒక అండర్ గ్రౌండ్ డాన్ ఉండేవాడు, కిరాయి హంతకుడు. $50 ఇస్తే మనిషిని చంపేసేవాడు న్యూయార్క్ పట్టణంలో. అతనికి సువార్త చెప్పాలని బ్రూస్ విల్కిన్సన్ ఎంతో తాపత్రయపడేవాడు. సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలాసార్లు, బ్రూస్ నువ్వు మళ్ళీ నా దగ్గరకు వస్తే కనుక చంపేస్తానన్నాడు. ఒకసారి బ్రూస్ నిక్కీ క్రూజ్కి సువార్త చెప్తూ ఉంటే కోపం వచ్చి డాగర్ ఇసిరేశాడు, అంటే వంకి తిరిగినటువంటి కత్తి. ఆ కత్తి మీదకు వస్తూ ఉంటే బ్రూస్ విల్కిన్సన్ ఇలా చేయి పెడితే కత్తి ఇక్కడ గుచ్చుకొని కిందకి రక్తం కారుతూ ఉంటే బ్రూస్ విల్కిన్సన్ నవ్వుతూ నిక్కీ వైపు చూస్తూ అన్నాడు అంట, నిక్కీ, ఈ రక్తపు బొట్టుకు గనక స్వరం ఉంటే ప్రతి రక్తపు బొట్టు ఒకటే మాట చెప్పొద్ది, జీసస్ లవ్స్ యు అని. ఆ దినాన్న నిక్కీ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. 625 ఎకరాలలో న్యూయార్క్ అనేటువంటి ఆ రాష్ట్రంలో ఒక పెద్ద సంస్థను కట్టించాడు నిక్కీ క్రూజ్. ఎందుకో తెలుసా? దుండగులు, వ్యభిచారులు, లేకపోతే మాదక ద్రవ్యాల వ్యాపారం చేసే వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పాలని అర్పించుకుంటే కానీ అది సాధ్యం కాదు. దేవుని ప్రేమ కాస్ట్లీ, అది అర్పణము. దేవుని ప్రేమ కేరింగ్, అది ఆదరణ. దేవుని ప్రేమ కమిటెడ్, అది అప్పగించుకుంటారు. దేవుని ప్రేమ కాన్స్పీషియస్, అంటే అది అగుపరుచుకునే ప్రేమ. ప్రేమ దాచుకునేది కాదు, దేవుడు చూపించేది. గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ సన్. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి
తన ప్రేమను వ్యక్తం చేయడానికి తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించారు. చాలామంది ఈ లోకంలో ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక చాక్లెట్ ఇస్తారు, ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక గులాబీ పువ్వుని ఇస్తారు, ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక ఉంగరాన్ని ఇస్తాడు. కానీ దేవుడు ప్రేమను వ్యక్తం చేయడానికి తన కుమారుణ్ణి ఇచ్చాడు. హిజ్ లవ్ ఈజ్ కాన్స్పీషియస్ లవ్. చివరికి ఆయన ప్రేమ అభిషేకించే ప్రేమ, ఆయన ప్రేమ అభిషేకించే ప్రేమ. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అర్పణముగా కాస్ట్లీ, ఆదరణగా కేరింగ్, అప్పగించుకున్నది కమిటెడ్, అగుపరుచుకునేది కాన్స్పీషియస్. ఐదోది అభిషేకించే ప్రేమ, కాన్సిక్రేటింగ్. నిన్ను దేవుని బిడ్డగా, దేవునికి ఇష్టమైనటువంటి కొడుకుగా కూతురుగా అభిషేకించేటువంటి ప్రేమ. ఆ ప్రేమను అనుభవించాము అని అన్నప్పుడు ఆయన్ని అనుకరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నేను 2 వచనాలే చెప్పాను, నాకు ఇచ్చిన టైం ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే తర్వాత ఉన్నటువంటి వచనాలు, ఈ 2 వచనాల యొక్క భావములో దాన్ని ఏ విధంగా చూడాలో చెప్పి మీకు ముగిచ్చేస్తాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడి, క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఒకవేళ ఇలాగా మన జీవితంలో జరిగినట్లయితే, కాబట్టి మనము చాలా స్పష్టంగా చూస్తే, కాబట్టి మనము ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ఉండాలి. 3వ వచనం నుంచి 9వ వచనం దాకా అది ఎలా ఉంటుందంటే, మొదటి 2 వచనాలు రూట్ అంటే వేళ్ళు, 3వ వచనం నుంచి 9వ వచనం దాకా ఫ్రూట్ ఫలము. రూట్ కనబడదు, ఫ్రూట్ కనబడుతుంది. మొదటి 2 వచనాలు పునాది, ఫౌండేషన్. అయితే 3వ వచనం నుంచి 9వ వచనం దాకా ఫోకస్, బయటికి కనబడేటువంటి విషయాలు. ఏముండాలి ఏముండకూడదు చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. 3వ వచనం నుంచి నేను చదువుతాను, మొదటి వచనం నుంచి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడి, ప్రియులైన పిల్లల వలె. మొట్టమొదటి విషయం ఫౌండేషన్, మన యొక్క పునాది ఏంటనంటే, యు ఆర్ గాడ్స్ చిల్డ్రన్. మీరు దేవుని పిల్లలు. దేవుని పిల్లలుగా మనము వ్యవహారం వేరుగా ఉంటుంది. భీమవరానికి ప్రపంచంలో ఒక స్థానం ఉంది, భీమవరానికి ఒక గుర్తింపు ఉన్నది. భీమవరం అని అంటే ప్రపంచంలో భీమవరం గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్పగలిగేది ఏంటి తెలుసా? భీమవరంలో ఉన్న వాళ్ళకి పౌరుషం ఎక్కువ. నేను పాజిటివ్గా చెప్పా, దాన్ని బయటోడు చెప్తే పొగరెక్కువ అంటారు. ఏదేమైనప్పుడు కూడా మీరు ఎలా తీసుకుంటే అలాగా పౌరుషం ఎక్కువ. భీమవరంలో బేరం ఆడితే ఆడే భీమవరం వాడు కాదు. ఆడు భీమవరం వాడు అనుకున్నది చేయటానికి రాజీ పడితే వాడు భీమవరం వాడు కాదు. మీకు చాలా సెటైర్లు వచ్చునుంటే ఆ విధంగా. నేను ఆ ఉదాహరణ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, నువ్వు దేవుని బిడ్డవైతే నీ వ్యవహారం వేరుగా ఉంటుంది. నువ్వు దేవుని పిల్లోడివి, దేవుని పిల్లవైతే నీ వ్యవహారం వేరుగా ఉంటుంది. మొదటిది, హూ ఆర్ యూ? నువ్వెవరివి? ఐఎమ్ గాడ్స్ చైల్డ్, నేను దేవుని బిడ్డని. హూ ఆర్ యూ? ఐఎమ్ గాడ్స్ చైల్డ్. ఇది మొదటిది, దేవుని పిల్ల, దేవుని పిల్లోడు అనే మాట. 2వ వచనం, క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. నువ్వు దేవుని బిడ్డవి. ఇంకెవరో తెలుసా? యేసుక్రీస్తు సొత్తువి. యేసై నిన్ను కొన్నాడు. హీ పర్చేస్డ్ విత్ హిస్ బ్లడ్, తన రక్తంతో కొన్నాడు. నీ వాల్యూ ఎంత అని అంటే ఒకటే నీ వాల్యూ. యేసు ప్రభు శిలువ మీద రక్తం కార్చి చచ్చిపోయాడే, అది నా కోసం. నీ ఒక్కడి కోసమేనా? ప్రపంచంలో నేనొక్కడనే పాపినైతే నా కోసం ఆ పని చేస్తాడు. ప్రపంచంలో నేనొక్కడనే ఆయన కనబడితే నా కోసం ఆయన చేస్తాడు. ఆయన దాట్ ఈస్ ద వాల్యూ ఐ హ్యావ్. ఐఎమ్ జీసస్ పొజెషన్. యేసయ్య నన్ను కొన్నాడు.
యేసు ప్రభువారు పౌలు భక్తుడి ద్వారా చెప్పలేదే మాట, మీరు ఎవరో తెలుసా మీకు, నేను స్వరక్తమిచ్చి కొన్నాను మిమ్మల్ని, ఐ హ్యావ్ పర్చేస్డ్ యూ విత్ మై ఓన్ బ్లడ్, నా రక్తం ఇచ్చి. మనము దేవుని పిల్లలము, మనము క్రీస్తు యొక్క సొత్తు అయి ఉన్నాం. ఇంకా ఏం చెప్తున్నాడు 3వ వచనం, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగదు. మొదటిది, మీరు దేవుని పిల్లోడు. రెండోది, మీరు యేసుక్రీస్తుకి సొత్తు. మూడోది, దేవుడు మిమ్మల్ని పిలిచింది పరిశుద్ధంగా జీవించడానికి. గాడ్ హ్యాస్ సెట్ యు అపార్ట్ టు లివ్ ఎ హోలీ లైఫ్. పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ జీవితం జీవించడానికి పిలిచినప్పుడు ఆ స్థాయి నుంచి మనం అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు. మనము దేన్నైతే ఒక ప్రత్యేకమైన పని కోసం ప్రత్యేకిస్తామో దట్ ఈస్ కాల్డ్ సెట్ అపార్ట్. దాన్ని వేరు చేయటం అని అంటారు. ఈ బిల్డింగ్ అంతటిని ఒకే కాంట్రాక్టర్ కట్టాడు, ఈ బిల్డింగ్ ఒకే విధమైన సిమెంట్తో కట్టారు, ఈ బిల్డింగ్లో ఒకే విధమైనటువంటి గ్రానైట్ వాడారు, ఈ బిల్డింగ్ అంతా ఒకే విధమైన వుడ్ వాడారు. కానీ ఈ మెట్టల దగ్గర నుంచి ఎందుకు వేరైపోయింది? ఆ లోనికి వెళ్ళిన తర్వాత ఎందుకు వేరైంది? దాన్ని వేరే తాపీ మేస్త్రి కట్టాడా? దానికి వేరే సిమెంట్ వాడారా? దానికి వేరే గ్రానైట్ వాడారా? కాదు. దట్ ప్లేస్ హ్యాస్ బీన్ సెట్ అపార్ట్. ఆ ప్లేస్ని సెట్ అపార్ట్ చేశారు. అందుకనే దాన్ని ద మోస్ట్ హోలీ ప్లేస్, అది అతి పరిశుద్ధ స్థలం అయ్యింది. ఈ బిల్డింగ్లో అతి పరిశుద్ధ స్థలంగా వేరుపరిచాం. ఇన్ ద సేమ్ వే దేవుడు ఉంటాడు తెలుసా, ఈ ప్రపంచంలో జారత్వం ఉన్నది, క్రూరత్వం ఉన్నది, వ్యభిచారం అన్నది, దాంట్లోంచి వేరు చేశాను నిన్ను, దాంట్లోంచి వేరు చేశాను నేను పవిత్రంగా జీవించాలని. ఐ వాంట్ యూ టు లివ్ అ హోలీ లైఫ్. నేను ఆ విధంగా వేరు చేయటానికి ఖర్చు పెట్టాను. నేను నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను. తండ్రి మనల్ని కొడుకు కూతురు అన్నాడు, కుమారుడు మనల్ని కన్నాడు, పరిశుద్ధాత్ముడు అయ్యా పరిశుద్ధంగా జీవించడానికి నీలో నేను ఉంటాను. ఐ వాంట్ టు బీ ఇన్ యూ, నేను నీలో ఉంటాను. ఐ వాంట్ యూ టు లివ్ అ హోలీ లైఫ్. పవిత్ర జీవితం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక 4వది, ఇది చూసి మనం ముగించుకుందాం. కృతజ్ఞత వచనమే 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారమైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. దేవుడు మనకి రాజ్యానికి హక్కుదారుడిగా చేశాడు. మొదటిది, మనము దేవుని పిల్లలం. రెండోది, మనము క్రీస్తుకి సొత్తు. మూడోది, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పరిశుద్ధ జీవితం జీవించడానికి ప్రత్యేకింపబడ్డవాడు. 4వది, దేవుని రాజ్యానికి హక్కుదారులం. ఇలాంటి గుణగణాలు కలిగినటువంటి మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? వెరీ క్విక్గా 8-9 వచనాలు చూపించి నేను ముగిస్తాను. 8-9 వచనాల్లో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పదాన్ని మీ ముందు పెడతాను. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. జాగ్రత్త వినండి, మళ్ళీ వినండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మీరు చీకట్లో ఉన్నారు అనలేదు. నో, మీరు చీకట్లో ఉన్నారనలా. మీరే చీకటి. యు ఆర్ డార్క్నెస్. మీరే చీకటి. పాపపు లోకంలో మీరు లేరు, మీరే పాపము. మీరు దరిద్రమైన ప్రపంచంలో లేరు, మీరే దరిద్రులు. యు ఆర్ డార్క్నెస్. మీరు చీకటి అయి ఉన్నారు. మీరు అది గమనించారు లేదు? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటేరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే ఒక బల్బ్ ఉన్నది, ఒక బల్బ్, అది మాడిపోయింది, అయితే అది వెలగదు. అది మాడిపోయిందా లేదా చూడటానికి మనకు ఇంకొక లైట్ కావాలి. చీకట్లో మాడిపోయిన బల్బు గురించి మనకు తెలియదు, ఎందుకంటే అదే చీకటి కాబట్టి.
అయితే అది చీకటి అని అనటానికి వెలుగు కావాలి. దేవుని వెలుగు మన మీద ఎప్పుడైతే పడుతుందో, జాగ్రత్త వినండి, మనం వెలుగులోకి రాము. మనం ఏమవుతాం? మనమే వెలుగు అవుతాం. వి బికమ్ బల్బ్. మనమే లైట్ అవుతాం. వి బికమ్ బల్బ్గా ఈ చీకటి లోకానికి మనము వెలుగవుతాం. మీరు గమనించండి, నేనేం కల్పించి చెప్పట్లా. 8వ వచనం మళ్ళీ చదువుతాను. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు వెలుగులో లేరు. యు ఆర్ ద లైట్. మనం దేవుణ్ణి పోలి నడవటం అంటే ఏంటి తెలుసా? వెన్ వి వాక్ పీపుల్ విల్ సీ లైట్. చుట్టూ ఉన్న ప్రపంచం వెలుగు చూస్తుంది, మనము వెలుగు. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. నువ్వు వెలుగుగా ఎక్కడ కనబడతావు? మంచి చేసినప్పుడు. వెలుగు ఎక్కడ కనబడుతుంది? నీతి న్యాయముతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు. వెలుగు ఎక్కడ కనబడుతుంది? సత్యవంతులుగా మనం ఉన్నప్పుడు. చర్చిలో ఉన్నప్పుడు మనం పవిత్రంగా కూర్చుంటాం. మరి మీ ఆఫీస్లో, మీ స్కూల్లో, మీ వీధిలో, మీ ఇంటిలో గాడ్ వాంట్స్ యూ టు బి ద లైట్ దేర్. అక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు. ఆర్ యు ద లైట్? వెలుగ్గా ఉంటున్నావా? దేవుడు మనల్ని ఏర్పరచుకుంటుందే 2 పదాలతో ఈ 9 వచనాల్ని గుర్తించుకోగలుగుతాం. ఒకటి, మనము అనుకరించాలి. రెండోది వెలగాలి. మనము అనుకరించాలి. రెండోది వెలగాలి. దేవుని బిడ్డలుగా దేవుణ్ణి అనుకరించాలి. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనం వెలగాలి. ఈ 2 పనులు ఈ 9 వచనాల్లో చెప్తున్నాడు. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఇది ఫిలడెల్ఫియా అనేటువంటి ఒక రాష్ట్రంలో జరిగినటువంటి విషయం. ఇలాగే ఒక ఆదివారం ఆరాధన కార్యక్రమం అయిపోయింది. పాస్టర్ గారు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఎలిమెంట్స్ అంటే ప్రభు బల్ల ఇచ్చేటువంటి రొట్టె, ద్రాక్షరసం ఇస్తూ ఉన్నారు. ఇద్దరు పక్క పక్కన మోకరిస్తే వాళ్ళిద్దరి చేతుల్లో రొట్టె, వాళ్ళ చేతుల్లో ద్రాక్షరసం పెట్టి వాళ్ళిద్దరినీ పాస్టర్ గారు చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు. వీళ్ళిద్దరూ పక్క పక్కన ఉన్నారే అని వెళ్ళిపోయాడు. ఏ అనంటే అందుట్లో ఒక ఆయన ఆ ఊర్లో ఉన్నటువంటి జడ్జి గారు, సరే ఇద్దరు వెళ్ళిపోయారు. చర్చ అయిపోయిన తర్వాత జడ్జి గారు పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారు అని అంటే, సార్ జడ్జి గారు రండి సార్ అని అంటే, ఏం లేదండి, మీరు నాకు రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నప్పుడు నా పక్కన ఎవరు మోకరించారో చూసారా అని అంటే, చూశాను సార్, చూశాను, దేవుని కృప అని పాస్టర్ గారు కూల్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఏంటి సార్ దేవుని కృప అంటున్నారేంటి? అవును సార్, మీ ద్వారా మరణదండన ఎదుర్కొన్నటువంటి ఆ వ్యక్తి, ఈ జడ్జి గారే అతన్ని ఉరేసి చంపాలి అని తీర్పు తీర్చాడు. అలాంటి వ్యక్తి మీ పక్క నుండి ఆ బల్ల కార్యక్రమంలో చేయి పెట్టడం అనేది నిజంగా దేవుని కృప కదా అని అంటే, సార్ దేవుని కృపే, కానీ మీరు పొరపడుతున్నారు అన్నాడు. ఏంటది పొరపాటు? సార్ నిజమే, నా పక్కనున్నవాడు చేసినటువంటి మర్డర్స్కి నేను న్యాయశాస్త్రాన్ని చదివిన వ్యక్తిగా, ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి న్యాయవాదిగా నేను అతనికి మరణదండన విధించాను. ఆయన జైల్లో ఉన్నప్పుడు మీరొచ్చి సువార్త చెప్పారు, మారు మనసు పొందాడు. జైల్లో ఉన్న వాళ్ళంతా ఆయన్ని చంపొద్దు అని అన్నారు. నేను ఆయన యొక్క గురించి రిపోర్ట్ విని జైల్లోంచి బయటికి పంపించింది కూడా నేను కాదనట్లా. అయితే ఆ వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చి నేను పాపిని అని ప్రార్థన చేయటం పెద్ద విషయం కాదు సార్. ఆయన పాపి అని ప్రపంచమంతా చెప్తుంది. ప్రపంచమంతా పాపి అని చెప్పినప్పుడు నేను పాపిని అని ఒప్పుకోవడం పెద్ద విషయం ఏంటండి? పాస్టర్ గారికి ఏం అర్థం కాక జడ్జి గారు ఇంకా అలా చూస్తూ ఉంటే, మీకు ఒక విషయం చెప్పమంటారా? అతి కష్టమైంది ఏంటి తెలుసా? నేను పాపిని అని ఒప్పుకోవటం. నేను ఒక జడ్జిని, అనేక మందికి తీర్పు తీర్చాను. ఆయన కృప లేకపోతే, ఆయన ఆత్మ నాలో పని చేయకపోతే నేను స్వనీతిలో బతికుండేసేవాడిని. కానీ ఆయన కృపను బట్టి నేను ప్రభు దగ్గరకు వచ్చి పాపిని అని అడగగలిగాను. నన్ను క్షమించాడు. దేవుని కృప
అతనికి కాదు సార్, నాకు ఎక్కువ కావాలి. ఇక్కడ మీలో కొంతమంది నీతిమంతులు, నేను కాదనట్లా, మీలో కొంతమంది నేనేం తప్పు చేశా అని అనే బ్యాచ్ భీమవరం వాళ్ళు కదా అంటారు. అలాగా నాలో ఏ దోషం ఉన్నది అని ఏలెత్తి చూపించే వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. నో ప్రాబ్లం. కానీ దేవుని కృప లేకుండా, ఆయన యందు విశ్వాసం లేకుండా, ఆయన ప్రేమను అనుభవించకుండా, ఆయన కొడుకుగా కూతురుగా అవ్వకుండా నువ్వు పరలోకంలోకి వెళ్ళలేవు. నువ్వు పరలోకంలోకి వెళ్ళలేవు. పరలోకంలో భీమవరంకి వేరే ఎంట్రీ ఉండదు. ఒకటే ఎంట్రీ, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం. ఒకవేళ మీలో కొంతమంది సార్ నా జీవితం గలీజ్, నో ప్రాబ్లం, దేవుడు నిన్ను క్షమించటానికి సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు కిరాతకమైనటువంటి వ్యక్తివైనా, క్రూరమైన జీవితాన్ని జీవించిన, దరిద్రమైన జీవితాన్ని జీవించిన, దేవుడు నిన్ను కొనటానికి ఇష్టపడుతున్నాడు. లేదు నేను నీతిమంతుణ్ణి అనుకున్న ప్రార్థన చేయి, నీలో తప్పుని ఒప్పుకునేటట్లు కృపగలిగిన దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా పనిచేస్తాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారి జీవితంలో ఆ పశ్చాత్తాపం కలగాలని, దేవుని పిల్లలు అవ్వాలని, దేవుణ్ణి అనుకరించాలని, దేవుని ప్రేమను అనుభవించాలని, దేవుని ప్రేమను అందించాలని, చీకటిగా ఉన్నటువంటి మీరు వెలుగవ్వాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మదేబా మా ప్రభా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9 వచనాలని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ సమయానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఒకప్పుడు మేము చీకటి ప్రభా, మరి ఆ ఒకప్పుడు చీకటి ఇంకా చీకటిగానే ఉందేమో ఇక్కడలో ఎవరికైనా. అలాంటి పరిస్థితుల్లో ఉంటే ప్రభా, నీ ఆత్మకార్యం వారిలో జరగాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప వారు అనుభవించాలి, నీ ప్రేమ వాళ్ళు తృణీకరించకూడదు ప్రభా. జార్జ్ విల్సన్ ప్రభా, తన్ని అమెరికన్ ప్రెసిడెంట్ క్షమాభిక్ష ఇస్తే తీసి అవతల పడేసి ఉరికంబం ఎక్కి చచ్చిపోయాడు ప్రభా. ఇక్కడున్నటువంటి వాళ్ళు ఆ విధంగా ఎవరు నరకానికి వెళ్ళకూడదు. ఈ మాటలు విని నీ పాదాల దగ్గరకు వచ్చి నీ ప్రేమను అనుభవించి, నీ కృపను ఆస్వాదించి, నీ రక్షణను వాళ్ళు అనుభవించగలుగుటకు కృప చూపించమని, ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.